హలో, నా పేరు శ్రీనివాస్. నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని. మీరందరూ చూస్తున్నారు కదా నా క్యాన్సర్ సంబంధించిన వీడియోస్ అన్నీ. సో ఈరోజు మీకు రేడియేషన్ సంబంధించిన ట్రీట్మెంట్ గురించి చెప్పబోతున్నాను. రేడియేషన్స్ ఎట్లా చేస్తారు, రేడియేషన్ అంటే ఏంటి, రేడియేషన్లో ఉండే సైడ్ ఎఫెక్ట్లు ఏంటి, నాకు ఫస్ట్ రేడియేషన్స్ ఇచ్చినప్పుడు నా ఫియర్ కానీ లేదంటే నాకు ఫస్ట్ స్టెప్గా వాళ్ళు ముందు క్యాన్సర్ మన రేడియేషన్ చేసే ముందు మనకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో మిగతా వీడియోస్ అన్నీ చూడని వాళ్ళు ఉంటే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫైనల్గా నాకు రేడియేషన్కి సంబంధించి 6వ తారీఖు రోజు మేము సర్జరీ డాక్టర్ మాకు రేడియేషన్ డాక్టర్కి ట్రాన్స్ఫర్ చేసాడు మా ఫైలు. చేసిన తర్వాత రేడియేషన్ డాక్టర్ పేరు రోహిత్ అండి, మన బసవతారకం హాస్పిటల్ ఇదంతా జరిగింది కూడా. రోహిత్ గారు అని చెప్పి రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ వాళ్ళు. ఆ రోజు డాక్టర్ గారిని కూడా కలిస్తే వాళ్ళు నెక్స్ట్ డే మన రేడియేషన్కి సంబంధించిన స్టెప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోమన్నారు. అంటే 7వ తారీఖు మేము అట్లా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత 7వ తారీఖు నుంచి 8, 9 తారీఖు వరకు కూడా వాటికి సంబంధించిన కొన్ని టెస్టులు చేశారు. టెస్టులు అంటే కాదు, కొన్ని మనకు వాటికి ముందు చేయాల్సిన కొన్ని ఫార్మాలిటీస్ చేశారు. సో మేము అవి తీసుకొని డాక్టర్ గారిని కలిసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ అదే కొద్దిగా ఉండే, అంటే రేడియేషన్ మామూలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. నేను చెప్పాను కదా, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అవి కొన్ని గుర్తుకొచ్చాయి. ఎట్లా అంటే కొందరు తెలియని వాళ్ళు కరెంట్ అంటారు, కొందరేమో రేడియేషన్ పెయిన్ ఉంటుంది, అది మిషన్లోకి పంపిస్తారు, అట్లాంటివన్నీ కొన్ని అన్నారు కదా. సో ఫస్ట్ టైం నాకు రేడియేషన్ అయినా ఏదైనా. సో అక్కడికి సరే ఏదైతే ఏముంది, మనం ట్రీట్మెంట్కి రెడీ అయ్యాం కాబట్టి సరే అని నార్మల్గా మైండ్ చేంజ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ డే 7వ తారీఖు మేము వెళ్ళి ఫార్మాలిటీ ఫస్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు ఫస్ట్ పాయింట్స్ మార్క్ చేశారు. మార్క్స్ అంటే ఇప్పుడు రేడియేషన్ ఏ ప్లేస్లో ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఏ ప్లేస్లో ఇవ్వాలి, నాకు ట్యూమర్ ఎంత సైజు ఉంది, రేడియేషన్ అంటే ఎంత డ్యూరేషన్ అట్లా ఇవ్వాలని డీటెయిల్స్ వాళ్ళు నన్ను చేశారు. అంటే ఒక ఎక్స్రే టైపు ఒక రూమ్లోకి తీసుకెళ్ళారు, డార్క్ రూమ్ లాగా ఉంది, అందులోకి తీసుకెళ్ళి మామూలుగా పాయింట్అవుట్ చేశారు. డాక్టర్లు కూడా రాశారు కదా మామూలుగా దాంట్లో ఎక్కడ ఉంది క్యాన్సర్ అని కదా, అదే ప్లేస్లో వాళ్ళు పెట్టి చూసి మార్క్ చేస్తారు. మామూలుగా మన మార్కర్ ఉంటుంది కదా, మనం బుక్లో రాసుకునే మార్కర్ అలాంటిదే. ఆ మార్కర్తో మార్క్ చేస్తారు. ఇక్కడ మన బొడ్డు కింద సైడ్, నడుముకి కింద, ఇటు సైడ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నడుముకి కింద ఈ బొక్క మీద ఇంచుమించు 20 దగ్గర అనుకోండి, సైడ్కి ఇటు సైడ్ 2 సైడ్లు, మళ్ళీ బ్యాక్ సైడ్ నడుము దగ్గర కింద. సో 4 ప్లేస్లలో వాళ్ళు మార్క్ చేశారు. మార్క్ చేసి సో వాటి మీద మన స్టిక్కర్ వేశారు, అదే మన ప్లాస్టర్ వేశారు వైట్ది. రేడియేషన్ అయిపోయేంత వరకు ఆ మార్క్స్ పోవద్దు, అంటే స్నానం కానీ అట్లాంటివి కొంచెం చేయొద్దు, చేసినా కానీ వాటి మీద సోప్ పెట్టి రాయడం లాంటివి చేయొద్దు, పోవద్దు అని చెప్పారు. సో 1 వీక్ అంటే సరేలే మెయింటైన్ చేస్తాం అనుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజే లేదు, అంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత మాకు 10th నుంచి రమ్మన్నారు రేడియేషన్, 10వ తారీఖు నుంచి, 10 మే 2023. సో 10 మే 2023లో మేము రెడీ అయిపోయాం. వెళ్ళి మార్నింగ్ వచ్చి టోకెన్ తీసుకుంటే వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకి ఇచ్చారు. 2 గంటలకి అంటే మేము కొద్దిసేపు బయట కూర్చొని కొంచెం టైంపాస్ చేసి అట్లా మళ్ళీ రేడియేషన్ టైంకి అట్లా వెళ్ళిన తర్వాత కొంచెం ఉండే, మీకు నార్మల్గా కొన్ని శాంపిల్స్ ఫొటోస్ చూపిస్తాను చూడండి. అంటే మిషన్ లాగా ఉంటుంది, మనిషి బాడీ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, మనకి ఏం తెలియదు, కరెంట్ పెడితే పెయిన్ వస్తుంది, అట్లాంటివి అన్నీ అనుకుని కొంచెం ఫియర్తో అక్కడి వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అంత అనుకున్నంత అదేం లేదు, బట్ మిషన్ ఉంది. మిషన్ నా చిన్న టేబుల్ లాగా ఉంది, రౌండ్ మిషన్ అట్లా ఉంది. సో దాని మీద పడుకోబెట్టి ఎక్కడైతే మార్క్ చేశారో అక్కడి వరకు డ్రెస్ కిందికి అనిపించి ఇట్లా తీపిచ్చేసి బెడ్ మీద పడుకోబెట్టారు. నన్ను పడుకోబెట్టి అందరూ బయటకు వెళ్ళిపోయారు, ఎవరు ఉండకూడదంట రేడియేషన్ రూమ్లో, ఎందుకంటే అది కొంచెం పవర్ఫుల్, అంటే అది అందరూకి పక్కన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అన్నట్టు అట్లా. సో వాళ్ళు పక్క రూమ్ నుంచి వాళ్ళు మిషన్ ఆపరేట్ చేస్తారు, ఆ రూమ్లో నన్ను పడుకోబెట్టారు.
పడుకున్నాను. మిషన్ స్టార్ట్ అయింది. సౌండ్కి కొంచెం ఫస్ట్ భయం వేసింది. భయం వేసి కళ్ళు మూసుకున్నాను ఒక 2 మినిట్స్ అట్లా. టూ మూసుకున్న తర్వాత మిషన్ తిరుగుతుంది చుట్టూ, నా చుట్టూ ఇట్లా తిరుగుతుంది. మన మీకు చిన్నపిల్లల లైట్ అట్లా పెడతారు చూసారా, మీకు ఐడియా ఉందనుకుంటున్నాను, నాకు తెలిసి లేజర్ టైప్ వస్తుంది. సో అట్లా లైట్ లాంటిది నా బాడీలోకి వెళ్తుంది. అది ఎట్లా అంటే చెప్తాను, ఇంకొకటి ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తాను నేను రేడియేషన్ గురించి. సో అట్లా వెళ్తుంది. అది నాకు పెద్దగా ఫస్ట్ ఏం తెలియలేదు, అంటే పెయిన్ కానీ నొప్పి కానీ అట్లాంటిది ఏం అనిపించలే. ఈ ఫస్ట్ ఇక్కడ నడుము చేశారు, ఇక్కడ చేశారు, బ్యాక్ సైడ్ చేశారు, కొద్దిగా స్టమక్ కింద బొడ్డు కింద చేసేటప్పుడు కొద్దిగా ఎట్లా అంటే మన గోరువెచ్చ నీళ్ళలో తడిగుడ్డ పెట్టి స్కిన్ మీద పెడితే ఎట్లా ఉంటుందో కొద్దిగా లైట్గా గోరువెచ్చగా అట్లా అనిపించింది. సో అనిపించింది నాకు, అంటే ఇంకా టైం పడుతుందేమో 15-20 నిమిషాలు అట్లా ఏమైనా ఉంటుందేమో అని కూర్చొని అట్లా వెయిట్ చేస్తున్నాను. 5 to 7 మినిట్స్ అయింది అంతే. వాళ్ళు వచ్చి అయిపోయిందని అన్నారు. నాకేం అర్థం కాలేదు, అదేంటి నాకేం చేసినట్టే కూడా అనిపించలేదు, అయిపోయింది అంటున్నారు అది ఇదని, ఏం అర్థం కాలేదు. సరేలే అని చెప్పి వెళ్ళిపోయాను. నాకు బయటకు వచ్చాక అనిపించింది రేడియేషన్ అంటే ఇంతైనా, ఇంతకు చిన్న దానికి అంత భయపడ్డాను అనుకున్నాను. బట్ నాకు వచ్చింది ప్లేస్ వేరు, కొందరికి వచ్చిన ప్లేసెస్ వేరు, దాని గురించి మీకు వేరే చెప్తాను. సో నాకు పెద్దగా అనిపించలేదు అన్నట్టు, ప్రాబ్లం ఏం అనిపించలేదు. అట్లా మొత్తం నాకు 5 సెషన్స్, అంటే 5 రేడియేషన్లు ఇవ్వాలి. 10వ తారీఖు నుంచి 15వ తారీఖు అయిపోవాలి నాది. సో 10, 11, 12 3 రోజులు చేసాము. చేసిన తర్వాత మధ్యలో మా రిలేటివ్స్ పెళ్ళి ఉండే, పెళ్ళికి వెళ్ళాలి ఇట్లా అని చెప్పి కొంచెం పర్మిషన్ తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే రిలేటివ్స్ అందరికీ తెలియదు, మనం వెళ్ళకపోతే కొన్ని డౌట్స్ వస్తుంటాయి. సో నాకు కూడా అంత భయం ఏమి అనిపించలేదు. సో నేను కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాను. ఇక్కడే వెళ్ళి అది అటెండ్ అయిన తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ నేను 15వ తారీఖు అట్లా వెళ్ళాను. ఫస్ట్ 3 అయిపోయినాయి, 15, 16 2 అవ్వాలి. సో 15వ తారీఖు వెళ్ళాను. 15, 16 కూడా రేడియేషన్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నార్మల్గా మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాము. వాళ్ళు కొన్ని డైట్స్ చెప్పారు. డైట్స్ అంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, కొంచెం ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మటే రావాలి, ఏమైనా మీకు ఇచ్చింగ్ లాంటివి కానీ ఏదైనా ప్రాబ్లం లాంటివి కానీ ఉంటే రియాక్షన్స్ ఏమైనా ఉంటే మాకు ఇన్ఫామ్ చేయాలని చెప్పారు. ఏదో మెడిసిన్ కూడా ఇచ్చారు ఒకటి, అది తీసుకొని వెళ్ళిపోయాను. నాకు అనిపించలేదు ఎందుకు ఇంత అదేముంటుందిలే అని చెప్పి. కానీ ప్రాక్టికల్గా చెప్తున్నా, అది రేడియేషన్ అయిపోయాక 3 to 4 డేస్లో ఎక్కడెక్కడైతే రేడియేషన్ ఇచ్చారో అదే నాకు మార్క్ చేశారన్నాను కదా, ఆ మార్క్ చేసిన ప్లేసెస్లో మొత్తం డార్క్ అయిపోయింది, నల్లగా అయిపోయింది మొత్తం. మన బ్లాక్ కలర్ పూస్తే ఎట్లా అవుతుందో అట్లా అయిపోయింది. హెయిర్ ఆటోమేటిక్గా అంటే ఇట్లా మన గుండు చేసినప్పుడు ఇంకా హెయిర్ గుండు మీద పెట్టి ఊపి తుడిస్తే పోతుంది చూసినా అట్లా రాలిపోతుంది మొత్తం. అది షాక్ అయిపోయాను, అదేంటి ఇంత పవర్ఫుల్ నాకు అప్పటికి అర్థం కాలేదు. అంటే ఫస్ట్ 2-3 కీమోలు ఇచ్చిన తర్వాత నాకు కొంచెం రియాక్షన్ తెలిసింది. ఎట్లా అంటే మోషన్ కొంచెం ఫ్రీ అనిపించింది. అంటే ఇంతకుముందు పెయిన్ అవి వచ్చిందని చెప్పాను కదా, ఆ పెయిన్ కొంచెం తగ్గింది, మోషన్ ఫ్రీ కొద్దిగా వచ్చింది. కొంచెం అంటే నార్మల్గా అయిపోతుంది. అంటే నేను ఇక నాకు కొంచెం హోప్ వచ్చింది, అమ్మ అయిపోయింది ఇంకా నేను అంటే ఈ రేడియేషన్ కీమోతో బయటపడతాను, 100లో ఒక్కరిని అవుతానేమో నేను అని కొంచెం బాగా హోప్ వచ్చింది. ఎందుకంటే నార్మల్ అయిపోతుంది మోషన్ ఎట్లా అదంతా, ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదనుకున్నా. సో అట్లా రేడియేషన్ది కంప్లీట్ చేయించాము సక్సెస్ఫుల్గా. సో రేడియేషన్ కంప్లీట్ అయిపోయాక ఈ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత నార్మల్గా ఒక్కొక్క 1 వీక్ గ్యాప్ ఇవ్వమన్నారు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కీమోథెరపీ కదా. సో కీమోథెరపీకి రేడియేషన్కి 1 వీక్ గ్యాప్ ఇచ్చారు నాకు. అప్పుడు తర్వాత రమ్మని అన్నారు. అప్పటికి 1 వీక్ తర్వాత అంటే 20 తారీఖు అట్లా రమ్మన్నారు. సరే అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. కొంచెం వాటర్ ఎక్కువనే తీసుకున్నాను వాళ్ళు చెప్పింది, ఎందుకంటే వాటర్ తీసుకోకపోతే బాడీ డ్రై అయిపోతుంది, రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీలో. సో కొంచెం వాటర్ లెవెల్స్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పారు. సో సరే అని చెప్పి అట్లాగే మెయింటైన్ చేశాను, పర్వాలేదు. అప్పటి వరకు అయితే కొద్దిగా మన ఎఫెక్ట్స్ ఉన్నా కానీ ఇప్పుడు వేరే ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. అంటే నార్మల్గా అది గడ్డ సైజ్ తగ్గిందేమో అనిపించింది. మేబీ రేడియేషన్స్తో కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి తగ్గడానికి. అట్లాగే నాకు కూడా కొంచెం ఎఫెక్ట్ అనిపించింది. అట్లా కొంచెం రిలీఫ్గా అనిపించి
ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాను. తర్వాత సరే ఓకే, మీకు నెక్స్ట్ వీడియోలో కీమోథెరపీ గురించి, అది మెయిన్ కంటెంట్. వాస్తవానికి కీమోథెరపీ అంటే క్యాన్సర్కి ఉన్న మెయిన్ ట్రీట్మెంట్. అది క్యాన్సర్కి ఒకే ఒక ట్రీట్మెంట్ అంటే చెప్పడానికి కూడా కీమోథెరపీ అంటారు. మ్యాక్సిమం బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కానీ ఏ క్యాన్సర్ వచ్చినా కానీ కంపల్సరీ కీమోథెరపీ ఇస్తారు. అది ఎట్లా ఇస్తారు, దాని సైడ్ ఎఫెక్ట్లు ఏంటని కూడా చెప్తాను. ప్రతి కీమోథెరపీకి వాళ్ళు మన దగ్గర సంతకం తీసుకుంటారు. ఏమైనా ప్రాబ్లం అయితే మాది అది కాదని చెప్పి, రెస్పాన్సిబిలిటీ కాదని, లేదంటే ఆ మెడిసిన్ సంబంధించిన రియాక్షన్స్కి ఎఫెక్ట్లు ఎట్లా ఉంటాయి అది మేము తట్టుకోగలుగుతామని చెప్పి అట్లా రాయడాన్ని ఒక డాక్టర్ ముందే మనకి ఇస్తారు. అది సంతకాలు చేయాలి, డిక్లరేషన్స్. సో చెప్తాను మీకు, అది నేను ఫస్ట్ కీమోకి ఎంత ఎఫెక్టివ్గా ఎంత తట్టుకోలేకపోయాను, ఏం జరిగింది ఆ రోజు నేను ఎమర్జెన్సీలో అడ్మిట్ అవ్వడం అవన్నీ జరిగింది. సో అవన్నీ కూడా మీకు చెప్తాను. సో ఈ వీడియోలో ఇంతే గాయ్స్. సో చూస్తూ ఉండండి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకంటున్నానంటే నాది వీడియో స్ప్రెడ్ అవుతే కొంచెం మందికి బాగా ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందేమో అని నా ఆలోచన. ఎందుకంటే మీరు మామూలుగా చూడండి, క్యాన్సర్ సంబంధించిన ఎక్కడ మీకు డీటెయిల్స్ దొరకట్లేదు వీడియోలు నాకు ఈ యూట్యూబ్లలో. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ఆల్లో పెట్టండి. ఇట్లా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోలు డైరెక్ట్గా మీరు చూడొచ్చు. మీకు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మీరే చూడడానికి నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలు నాకు కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, నా వీడియోలలో మీకు ఏదైనా కంటెంట్ నచ్చితే, నేను ఈ వీడియో చేయడం కరెక్టే అనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసి మీరు కొంచెం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. సో నేను మీ శ్రీనివాస్. బాయ్ బాయ్.